డిఆర్డీఓ మిసైల్ టెక్నాలజీని ప్రైవేట్ కంపెనీలకు బదలాయించాలని రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. క్షిపణుల తయారీలో విదేశాలపై ఆధారపడకుండా ఆత్మనిర్భర్ భారత్కి ఇది దోహదం చేస్తుందన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. రక్షణ రంగ ఉత్పత్తుల్లో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. డిఆర్డీఓ మిసైల్ టెక్నాలజీ ప్రైవేట్ కంపెనీలకు బదలాయించాలని నిర్ణయించారు. ప్రైవేట్ రంగంలో క్షిపణుల తయారీకి రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్షిపణుల తయారీలో విదేశాలపై ఆధారపడకుండా ఆత్మనిర్భర్ భారత్కు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించారు. రక్షణ రంగంలో వీలైనంత తక్కువ దిగుమతులు చేసుకోవాలని నిర్ణయించారు. దేశంలోనే క్షిపణుల తయారీకి వీలు కల్పించడంతో పాటు రక్షణ రంగంలో దేశీయ సంస్థల భాగస్వామ్యాన్ని పెంచడం ఈ నిర్ణయం ఉద్దేశం. ఇందుకోసం ఆయా సంస్థలు నిర్దేశించిన అర్హతలు, ధ్రువపత్రాలు, నియంత్రణ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా రణతంత్రం మారుతోందని, దీనికి తగ్గట్టుగా డిఫెన్స్ ఉత్పత్తుల తయారీలో కూడా సంస్కరణలు తీసుకురావాలని నిపుణులు సూచించారు. ముఖ్యంగా యుద్ధ సమయాల్లో క్షిపణులు లోటు లేకుండా ఉండడానికి ప్రభుత్వం నిర్ణయం దోహదం చేస్తుందని చెబుతున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత రక్షణ రంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చినట్టు మాజీ సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ వెల్లడించారు. There would have been an element of surprise. In fact, whenever you are exercising any option, if you repeat that strategy time and again, the chances of success will be dim. So every time you will have to think of a new strategy. Uri was different. He never expected it. Balakot was entirely different. It was not in J&K, it was in Khyber Pakhtunkhwa. And Sindoor was entirely different from what we had done earlier. So you have to have a new strategy always. You can't repeat an old strategy, otherwise the chances of success of that strategy you'll not have. Next is about capability development. I think we all learn lessons from whatever we do. So Balakot strikes probably had their own lessons for Pakistan. డిఆర్డీఓ అభివృద్ధి చేసిన క్షిపణి వ్యవస్థలను పరిశ్రమల ద్వారా భారీ స్థాయిలో ఉత్పత్తి చేసే దిశగా ఈ సాంకేతిక బదిలీ కీలక అడుగుగా నిలవనుంది. భారతీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఇతర సాంకేతిక భాగస్వామి సంస్థలకు అవకాశాలు కల్పించడం ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యాలని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.